ఇక మొదలు పెడదామా? సో వంశీ పాసిబిలిటీ ఉంటే తమ్ముని పిల్లడానికి ట్రై చేయవా? ఓకే అన్న. ఎందుకంటే మంచి క్లాసు, మళ్ళీ మిస్ అయితే మళ్ళీ చెప్పుకోవచ్చు, కానీ ఎందుకు అందరిలో ఉంటే బాగుంటుంది. ఓకే అన్న, కాల్ చేస్తాను. మీకు ఈసారి నుంచి మీరు ఏ క్లాస్ చేసినా సరే ప్రీవియస్ క్లాస్ టచ్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మనం చెప్పుకునే క్లాస్ దేని గురించి అనుకున్నాం? ఎస్, డిస్పిల్ చేయాలంటే ఫస్ట్ మనం ఆల్ఫా చేయవలసిందే కదా, ఖచ్చితంగా చేయవలసిందే ఆల్ఫా అనమాట. సో ప్రస్తుతం నేను ఇప్పుడు ఆల్ఫా చేస్తున్నాను అనమాట. సో దయచేసి అందరూ కూడా ఆల్ఫా మీద ఫోకస్ చేయండి. కష్టం ఏం కాదు, ఇబ్బంది ఏం ఉండదు. ప్రాక్టీస్ చేసినట్లయితే మచ్ ఈజియర్. మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఓకేనా, అంత ఇబ్బంది ఏమి ఉండదు. మీరు చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని యాజ్ యూజువల్, సో మ్యాట్ బాగున్నా బాగాలేకపోయినా మీరు యాజ్ యూజువల్ మీరు దీన్ని ఐబీకే గిజ్మోతోనే స్టార్ట్ చేయండి. ఐబీకే కలర్తో ఫస్ట్ క్లీన్ ప్లేట్ని జనరేట్ చేయండి. కొన్ని వందల సార్లు చెప్పినా వేల సార్లు చెప్పినా ఇదే ఉంటుంది, సబ్జెక్ట్ ఏం మారదు. ఎందుకంటే సబ్జెక్ట్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, మారదనమాట. టూల్తో చేస్తే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ మారాలి తప్ప, సో సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ ఎప్పుడు కూడా మీకు ఒకటే ఉంటుంది. వాగిందే వాగి నాకు బుర్ర పాడైపోవాలి తప్ప అక్కడ అవుట్పుట్ ఏం మారదనమాట. అదే ఉంటుంది, అదే రొట్ట ఉంటుంది. మనం దాన్ని ఎలా అచీవ్ చేస్తాం అనేదే ఇంపార్టెంట్ తప్ప వేరే ఎటువంటి మ్యాటర్ ఉండదన్నమాట. ఓకే, సో మోస్ట్లీ నేను ఇంకొంచెం వరకు నేను దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో దానికోసం ఈ రెడ్ అండ్ గ్రీన్ బ్లూ వాల్యూస్ను ట్వీట్ చేస్తున్నాను. దొరికినంత వరకు దొరుకుతుంది. దొరకలేదా ఏం చేస్తాం? ఏ రోడ్ పెంచుకుంటాం. వెరీ గుడ్ తమ్ముడు, సూపర్. ఓకే, దట్స్ ఇట్. ఆఫ్టర్ దాట్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. Screen 1, erode +1, copy paste it here, patch black 11, copy paste here, patch black 22, copy paste it here, patch black 44. Okay, again copy paste into 2. Okay, now clean plate is ready. So ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని IBK gizmo, take IBK gizmo, constant foreground green color, that's it. ఓకే, మోస్ట్లీ మనకు వచ్చింది. మనకు వద్దు ఏంటి, ఇవి వద్దు మనకి. సో మనం ఏం చేస్తాం, వద్దకపోతే రోటో స్టెన్సిల్, అంతే. సో మీరు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోయారంటే ఎలాంటి షాట్ అయినా సరే ఈజీగా అయిపోతుంది, కష్టమే ఉండదు. ఓకే, లైక్ దిస్. ఓకే, మీకు వద్దు అనుకుంటే ఈ కింద బార్డర్ కూడా తీసేయండి, వద్దు అనుకుంటే. ఓకే, లైక్ దిస్ తీసి పడకపోయింది. ఓకే, సో నౌ దీన్ని మనం ఏం చేస్తాం, షఫుల్ కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, బేసిక్లీ దిస్ ఇస్ ద సాఫ్ట్ మ్యాట్, బట్ హార్డ్ మ్యాట్లోనే వచ్చేసింది. డోంట్ వరీ, ఇఫ్ కొంచెం కావాలనుకుంటే హార్డ్ మ్యాట్ వేసుకోండి. నేను అంత ఫోకస్ చేసి చెప్పట్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ యు నో వెరీ వెల్ ఇన్ హౌ టు గెట్ ద ఆల్ఫా, సాఫ్ట్ మ్యాట్ అండ్ హార్డ్ మ్యాట్. ఓకే, మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. షఫల్ వేసాను, దీన్ని ఆల్ఫా కన్వర్ట్ చేశాను. ఆఫ్టర్ దాట్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్, కాపీ అండ్ ప్రీమల్ట్ యాడ్ చేశాను, బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను బ్లాస్ట్లో something like that. సో మనకి ఇప్పుడు కూడా ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లేస్మెంట్ బేస్ చేసి మనకి అవుట్పుట్ క్వాలిటీ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఓకే, సో చూద్దాం ఇప్పుడు దీని స్పిల్ అంటే ఇదనమాట. అర్థమవుతుందా? స్పిల్లో మనకి 2 రకాలు ఉన్నాయి. ఏంటవి? ఎస్, ఏంటమ్మా? కోడ్ డిస్పిల్ అంటే ఏంటి?
ఏంటమ్మా కోర్ డిస్ప్లే అంటే ఏంటి? కోర్ డిస్ప్లే ఇన్ ద సెన్స్ ఓవరాల్ డిస్ప్లే. ఓకే, ఎడ్జ్ డిస్ప్లే అంటే ఎడ్జెస్లో మాత్రమే డిస్ప్లే అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఓవరాల్గా తీసేస్తున్నాను డిస్ప్లే అనేది. ఓకే, ఎడ్జ్ డిస్ప్లే మ్యాడ్నెస్ మీ అందరికీ తెలిసిందే కదా, డిస్ప్లే మ్యాడ్నెస్ యాడ్ చేశాను. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఓవరాల్ డిస్ప్లే. మొత్తం పోయిందనమాట, అర్థమవుతుందా? మొత్తం తీసేసింది. ఓకే, సో స్టిల్ నాకు కూడా వైట్ ఎడ్జెస్ ఉన్నాయి, సంథింగ్ వైట్ ఎడ్జెస్ ఉన్నాయి. సో హౌ టు రిమూవ్ దిస్? అదే ఎడ్జ్ డిస్ప్లే కరెక్టే, హౌ? సో వెరీ గుడ్, కీ లైట్, take the key light key light comes from here like this. ఎలా చేస్తాం? ఫస్ట్ గ్రీన్ కలర్ రిమూవ్ చేసేస్తాం, తర్వాత పోయింది మొత్తం. సో దీన్ని మనం ఇక్కడ యాడ్ చేద్దాం, చూద్దాం ఏమవుద్దో. వైట్ కలర్ ఖచ్చితంగా పోద్ది. ఎలా ఉందా? దీన్ని కీ మిక్స్లో యాడ్ చేద్దాం. సో మీ అందరికి ఆల్ఫా మీద కాన్ఫిడెంట్ ఉంది కదా, షూరా? ఓకే ఓకే, లైక్ దిస్. ఇప్పుడు ఏమైంది? నాకు అది వైట్ తీసేసింది, కానీ చుట్టూరు నాకు ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇది రిలీజ్ చేసింది అనమాట. లైక్ కోర్లో సంథింగ్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే మనకు మోషన్ బ్లర్స్ ఉంటాయో అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అనమాట. అలాంటప్పుడు దీన్ని మనం ఆల్ఫా బయాస్తో ట్రీట్ చేయాలి. మనకి ఏ కలర్ కావాలి? ఎడ్జ్లో మనకి గ్రీన్ కలర్ కావాలా, వామ్ కలర్ కావాలా? వామ్ కలర్ కావాలి. సో డబుల్ క్లిక్ హియర్, గో టు ఆల్ఫా బయాస్. ఆల్ఫా బయాస్ అంటే ఏంటి? డిస్ప్లే బయాస్ అంటే ఏంటి? ఆల్ఫా బయాస్ మనం ఎక్కడ క్లిక్ చేస్తే ఆ కలర్ ఫీల్ చేస్తుంది. డిస్ప్లే బయాస్ చేస్తే ఏమవుతుంది? ఓవరాల్ గా మనం ఆల్ఫా మీద ఎఫెక్ట్ అవుతుంది. వెరీ గుడ్. ఆల్ఫా బయాస్ అంటే ఆల్ఫా మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. డిస్ప్లే బయాస్ అంటే ఓన్లీ డిస్ప్లే మీద మాత్రం ఎఫెక్ట్ అవుతుంది, ఆల్ఫా ఏం ఎఫెక్ట్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. సో ఇలా ఉంది కదా, ఇప్పుడు నేను ఆల్ఫా బయాస్ తీసుకుని నేను ఇక్కడ ఏం ట్వీట్ చేసిన నాకు చూసారా, ఆల్ఫా నాకు రెస్పాండ్ అవుతుంది నాకు. ఓకే, లిటిల్ బిట్ ఆల్ఫా నాకు రెస్పాండ్ అవుతుంది. సరే, నాకు రెస్పాండ్ అవుతుంది సార్, పక్క సైడ్ ఆల్ఫా నాకు రెస్పాండ్ అవుతుందా? బికాజ్ ఆఫ్ ఆల్ఫా బయాస్ అనమాట. అదే నేను ఆల్ఫా బయాస్ కాకుండా నేను డిస్ప్లే బయాస్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, నేను డిస్ప్లే బయాస్లో నేను ఏం చేసినా నాకు నా ఆల్ఫా అనేది చూసారా ఎఫెక్ట్ ఏం అవ్వట్లేదు అనమాట. డిస్ప్లే బయాస్ అంటే డిస్ప్లేలోనే ఎఫెక్ట్ అవుతుంది, ఆల్ఫా బయాస్ అంటే ఆల్ఫాలో కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో నాకు ఇక్కడ కావాల్సింది ఏంటి? జస్ట్ ఈ వామ్ టింట్ కావాలి. సో ఏం చేస్తాను? ఆల్ఫా బయాస్లోకి వెళ్ళి ఎక్కడైతే వామ్ ఉందో, ఎడ్జ్లో ఉందో అక్కడ క్లిక్ చేస్తే చాలు నేను. ఓకేనా, మిగతా అంతా చూసుకుంటుంది లైక్ దిస్. సో ఆల్రెడీ ఇక్కడ క్లిక్ చేశాను అనుకో, మరి మారిపోతుంది అనమాట. సో దానికి సపరేట్గా డీల్ చేసుకోవాలి. సో ఎంతవరకు నేను దీన్ని ట్రీట్ చేయగలుగుతానో అంతవరకు నేను తీసుకొస్తాను అనమాట, లైక్ దిస్. ఓకే, నౌ ఇట్స్ ఫైన్. ఎంత పోయిందా? ఓకే, సో నీకు ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ బ్యాక్ సైడ్ నీకు ఇది ఒక దాన్ని ఏమంటారు, ఒక బ్లాక్ హ్యాలోలో కనబడుతుంది అనమాట. ఓకే, డోంట్ వరీ, దాన్ని మనం తర్వాత చెప్పుకుందాం ఎడ్జ్ బ్లెండింగ్లో. ప్రస్తుతం మనం చేస్తుంది ఏంటంటే డీస్పిల్ అనమాట. స్పిల్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి, దట్స్ ఇట్. ఓకే, ఓవరాల్గా నువ్వు ఏదైనా చూడు, ఎక్కడైనా సరే నీ మోషన్ బర్స్ ఎక్కడ వస్తున్నాయో అక్కడంతా చెక్ చేసుకున్నట్లయితే నీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదంతా కూడా నువ్వు ట్రై చేసి చూడొచ్చు. సో నీకు వేరే అదర్ ఏరియాస్లో, సో ఇక్కడ కూడా నీకు ఈ ఏరియాలో కూడా నీకు స్లైట్గా నీకు గ్రీన్ కలర్ కనబడుతుంది అనమాట. సో పాసిబిలిటీ ఉంటే అక్కడ చేసేసావు కాబట్టి సేమ్ ఆపరేషను ఇక్కడ కూడా అప్లై చేయి, లైక్ దిస్. ఓకే, సో కలర్ అయితే యూ విల్ గెట్ ఇట్, బట్ స్టిల్ సమ్ లైన్లా ఉందన్నమాట. ఓకే, సర్టిఫికేట్ చేసుకోవడం బెటర్ ఏమో, బట్ చూద్దాం. లైక్ దిస్, నౌ ఇట్స్ బ్లెండెడ్. ఇక్కడ బ్లెండ్ అయింది కానీ ఇక్కడ బ్లెండ్ అవ్వట్లేదు. అంటే మనం ఏం చేయాలి? దీన్ని సపరేట్గానే డీల్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏదైతే రోటో వేసానో ఈ రోటోని నేను కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి అగైన్ టేక్ వన్ మోర్ కీ లైట్, come to the input, roto, paste it here,
key it here. ఓకే, లైక్ దిస్. సో ఏం చేస్తున్నాను ఇక్కడ, ఇలా ఉంది కదా, జస్ట్ స్పిల్ తీసేసాను. దాని తర్వాత ఆల్ఫా బయాస్లోకి వెళ్ళి నాకు ఏ కలర్ కావాలి, ఈ పింక్ కావాలి కదా, ఈ పింక్ దగ్గర కంట్రోల్ బటన్ క్లిక్ చేసా. కొంచెం గ్యాప్ వస్తుంది, కొంచెం వెనక్కి తీస్తున్నా, అయిపోయింది. ఓకే, అది. సో ఎంతవరకు నాకు చేయాలనుకున్నాను మ్యాక్సిమం అంతవరకు నేను చేసేసుకుంటే చాలు. అర్థమవుతుందా? దిస్ ఈస్ కాల్డ్ బేసిక్ కోర్ మ్యాట్ అండ్ ఎడ్జ్ మ్యాట్, ఎడ్జ్ డిస్ప్లే అండ్ కోర్ డిస్ప్లే, బేసిక్ అనమాట. అర్థమవుతుందా? సో అడ్వాన్స్ లెవెల్లో ఇంకా లేటర్ మనం చాలా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి అంత మనకి హరిబరి అవసరం లేదు. ఈజీగానే ట్రేడింగ్ ట్రై చేయండి. ఓకే, డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం. ఎక్కువ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ప్రాక్టీస్ చేయండి, సింపుల్గా చేయండి. మీ దగ్గర ఆల్రెడీ ఇలాంటి ఫుటేజెస్ ఉన్నాయి. ఈ ఫుటేజ్ మీకు ఇచ్చాను ఆల్రెడీ. ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇదే బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఇదే ఫుటేజ్ యూజ్ చేసి ఆల్ఫా తీసి స్పిల్ చేయండి. స్పిల్ మాత్రమే తీయండి, ఇబ్బంది ఏం లేదు. బట్ ఈ మెథడ్లోనే చేయాలి. ఏ మెథడు? ఇలా కాపీ ప్రీ మల్టీ మెథడ్లోనే చేయాలి. అర్థమవుతుందా? సో మీకు ఇంకా ఎడ్జెస్లో మీకు లిటిల్ బిట్ ఆఫ్ ఇవి వస్తాయి. ఇవి కొంచెం సార్ బ్లాక్ కైండ్ ఆఫ్ హ్యాలో అంటారు దీన్ని. హ్యాలో అంటే దాన్ని జారబడి ఉంటుంది అనమాట, ఈ యొక్క బ్లాక్ ఇన్ఫర్మేషన్ అనేది. సో దాన్ని ఎలా రిమూవ్ చేయాలి, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, డోంట్ వరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌ హౌ టు రిమూవ్ ద edge dispill and core dispill, that's it. So rest of things will learn after some time, don't worry. So blending టైంలో మనం చెప్పుకుందాం. ఓకే, ఏ డిస్పిల్లోనే మనం బ్లెండింగ్ కూడా వస్తుంది మనకి. ఓకే, మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి దీంట్లో, మనం చెప్పుకుందాం. ఓకే, ఈజ్ క్లియర్ నౌ ఎవ్రీవన్? సో ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ ఎడ్జ్ వస్తుంది నాకు. గ్రీన్ మ్యాటే రిమూవ్ చేస్తాం, బట్ ఇక్కడ వైట్ ఎడ్జ్ వస్తుంది. ఎలాగా? మళ్ళీ దీన్ని ఎలా రిమూవ్ చేస్తాం? సింపుల్, టేక్ keylight node, connect to the input, remove the green color, that's it. Here some green kind of information is there, like click it here, control and click it. Now it's blended, right? So now we have to add this information on this. I click it here, like this. Okay, పోయిందా? బట్ బ్లాక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, డోంట్ వరీ. బ్లాక్ ఇన్ఫర్మేషన్ నేను వేరే మెథడ్ ద్వారా చెప్తాను మీకు నేను. ఓకే, ప్రస్తుతానికి వైట్ ఎడ్జెస్ కూడా తీయండి. మోస్ట్లీ స్పిల్స్ మాత్రం తీయండి. ఓకేనా? వైట్ ఎడ్జెస్ తీస్తే మీకు బ్లాక్ వచ్చేస్తుంది, సో మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మోస్ట్లీ మెథడ్స్ ఉన్నాయి కానీ ప్రస్తుతానికి వద్దులేండి. ఓకేనా? డోంట్ వరీ, ప్రస్తుతానికి వద్దు. ఈ గ్రీన్స్ అయితే తీసేయండి. లైక్ ఎలాంటి గ్రీన్స్ అనమాట, ఎలాంటి గ్రీన్స్, ఇలాంటి గ్రీన్స్, ఇలాంటివి. ఓకే, ఎడ్జెస్లో ఉన్న వాటికి అన్నింటిని తీసి ట్రై చేయండి. ఓకేనా? వేరే ఫ్రేమ్స్లో కూడా వస్తూ ఉంటుంది. మీరు సార్ చూడండి, ఆ ఫ్రేమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా మీరు ఒకసారి బేరీ చేసుకుంటే బోర్డు బొక్కలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో మీరు చేసిందే ఎంతమంది చేసిందే, బట్ రూట్ యానిమేట్ చేయాలి. ఇక్కడ చేసిందే ఇక్కడ దాకా రూట్ తీసుకెళ్ళాలి, అప్పుడు బ్లెండ్ అవుతుంది. అదిగో చూసారా, చేసిందే, బట్ రూట్ యాడ్ చేస్తే బ్లెండ్ అవ్వదు. అర్థమవుతుందా ఇది? దట్స్ ఇట్. సో మీరు ఇది 72 ఫ్రేమ్స్ ఉంటుంది, 72 ఫ్రేమ్స్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? క్లాస్ కూడా ఎక్కువసేపు ఏం తీసుకోను. ఐ విల్ క్లోజ్ ద నెక్స్ట్ 5 minutes. సో స్పిల్ మాత్రమే తీయండి. ఓకే, ఆల్ఫా తీయండి, స్పిల్ తీయండి. అంటే కోర్ స్పిల్ తీయండి, ఎడ్జ్ డిస్పిల్ తీయండి. కోర్ డిస్పిల్ అంటే డైరెక్ట్గా యాడ్ చేస్తాం, దిస్ ఇస్ ద కోర్ డిస్పిల్. ఎడ్జ్ డిస్పిల్ అంటే ఇలా మనం ఆల్ఫా బయాస్లోనో దాంట్లో చేసి దీన్ని కీ మిక్స్ చేసుకుంటాం, ఎంతవరకు కావాల్సిందో అంతవరకు. క్లియర్ ఇస్ ఇట్ నౌ? మోహన్, ఇస్ ఇట్ క్లియర్? క్లియర్. షూర్ కదా? చూడండి, జగన్నాథ్, సీను, వంశీ, సమంత్, ఆల్ ఆఫ్ యూ. ఓకే, జస్ట్ అక్కడి నుంచి మాత్రమే చేయండి, కంగారు ఏం లేదు. మనకు బోర్డ్ క్లాసులు చెప్పుకుందాం, దీంట్లో బోర్డ్ వెర్షన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద బేసిక్ ఎడ్జ్ బ్లెండింగ్ అనమాట, ఐ మీన్ ఎడ్జ్ డిస్పిల్ అంతే. ఓకే, దీంట్లో చాలా ఉన్నాయి.
బ్లెండింగ్స్లో బోల్డ్ రకాలు ఉన్నాయి దీంట్లో మనకి. సో వైట్ ఎడ్జ్కి ఎలాగా, బ్లాక్ ఎడ్జ్కి ఎలాగా, డిఫికల్టీ కొన్ని చేయాలంటే ఎలాగా, ట్రిక్స్ ఎలాగా బొచ్చుడు ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా మనం మోస్ట్లీ ఈ నెక్స్ట్ వీక్లో కల్లా మనం నేర్చుకుంటాం. ఓకేనా? ఎవడ రిప్లై అవ్వట్లేదు నాకు. ఓకే అన్న. ఓకే ఓకే ఆల్రెడీ మీ దగ్గర ఈ ఫుటేజ్ ఉంటుంది. ఈ ఫుటేజ్ తీసుకోండి. సో ఎవరైతే నిన్న ఈ యొక్క చేయలేదో, ఇవి కొన్ని ఉన్నాయి కదా, లైక్ ఇవి చేయలేదో వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. సో నేను మిగతా వాళ్ళని ఫాలోఅప్ చేయడం అనేది నేను అడగడం వరకు మాత్రమే. మిగతా వాళ్ళు చిన్నపిల్లలు కాదు. సో చేయండి 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 అని చెప్పి నేను బెత్తం పెట్టిన తిరగలేను కదా. సో చేస్తే మంచి పొజిషన్లో 100% ఉంటారు. చేయకపోతే నేను చేసేది ఏం లేదు. అండ్ టు బి హానెస్ట్, మీరేం ఫ్రీగా నేర్చుకోవట్లేదు, మనీ కట్టున్నారు. సో అది మీకు గుర్తుంటే చాలు. ఓకేనా? నెక్స్ట్ మంత్లో నేను ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. మీకు ముందు బ్యాచ్ అనేది అయిపోతుంది ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్కి. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక, నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నిజంగానే వర్త్ఫుల్ అనిపిస్తుంటే కనుక, ఓకే, సో ఎవరికైనా రెఫర్ చేయండి. ఓకేనా? రెఫర్ బోనస్ లాంటివి ఏమి ఉండవు. ఓకేనా? సో మీరు జాయినింగ్ కాడి నుంచి ఇప్పటికి మీకు జస్ట్ ఎందుకు అడుగుతున్నానంటే, బట్ నేనేమన్నా ఇంకా బెటర్గా చెప్పాలా అనే ఉద్దేశం తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను. సో మీకు ఏమైనా వర్క్ ఇంప్రూవ్మెంట్ కనపడిందండి ఆల్ ఆఫ్ యూ? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మోహన్, నాకు తెలిసి అయితే మీ దగ్గర నాకు చాలా ఇన్ఫర్మేషన్ నేను నేనైతే మీరు బాగా ఇంప్రూవ్ అయ్యారనుకుంటాను. సో చాలా సార్లు నేను చూశాను, అటు మీరు వేరే డిపార్ట్మెంట్ అయ్యి ఉండి మంచిగా డీల్ చేస్తున్నారు మీరు. అండ్ ఈశ్వర్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ గై, నో వరీస్. సమంత్ కూడా, సమంత్ అనువంశీ ఆల్మోస్ట్ కొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ కనపడింది. నిఖిల్ వాళ్ళంటే వాళ్ళ దైవాంశ సంభూతులలో ఇబ్బంది లేదు కదా నిఖిల్? అన్నా చెప్పండి. నువ్వు దైవాంశ సంభూతుడు కదా? మీరు ఆలుగడ్డ 10కి 10 అంటున్నాడైతే మీ పేరు లైక్ దిస్ చూసారా, బెటర్గా బ్లెండ్ అయింది. ఏంటమ్మా? అంతే కదా. సతీష్ అన్న లేట్ అయింది ఈరోజు. మెలకు రాలేదా? సరే, రికార్డింగ్ పంపిస్తాను, చూసి ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ మీకు డ్రైవ్లో ఈ ఫుటేజ్ ఉంటుంది, ఉందా? ఓకే, ఈ ఫుటేజ్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. బట్ డూ ప్రాక్టీస్ లైక్ దిస్ ప్రీవియస్ లైక్ ద సేమ్ థింగ్. సీన్ సతీష్ అన్న, ఇలా నువ్వు కూడా చేయలేదు. ఓకే, ఇవన్నీ చేసి పంపించు. వెరీ వెరీ యూజ్ఫుల్ టిప్స్. ఈ క్లాస్ పంపించాను మీకు నిన్నే. నేను చేసి పెడతానన్నా చూడండి. ఓకేనమ్మా, ఈ క్లాస్ పంపించేసాను నేను మీకు. ఇది పంపించాను పంపించాను కదా. సో ప్రాక్టీస్ చూడండి. ఈరోజు క్లాస్ 2 పంపిస్తాను, డూ ప్రాక్టీస్. ఓకేనా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆగస్ట్లో ఖచ్చితంగా కంపెనీస్ పికప్ అవుతాయి. చాలా 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 యూజ్ అవుతుంది. వర్క్ చేయండి, తర్వాత మళ్ళీ మనకి ఆ టైం దొరకకపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ మామ. బాయ్ మామ. ఈ పని బాగుంది మామ.